హలో ఫ్రెండ్స్, నేను మీ గోల్డెన్ వంశీ. మీరు చూస్తున్నారు ద్వారకా ఫ్లిక్ క్రియేషన్. ఫ్రెండ్స్, ఈరోజు మీకోసం ఒక మంచి మోడల్ అనేది నేను మీ ముందుకు తీసుకొచ్చాను. ఇది వచ్చేసరికి ఉత్తరం వాకిలండి. సో మీకు సెంటు స్థలంలో నేను కొన్ని మోడల్స్ ఇంతకుముందు నేను చూపించాను. సో ఇదొక మోడల్ అండి, ఉత్తరం ఫేసింగ్ మోడల్. ఒకసారి మనం లోపలికైతే వెళ్ళి మొత్తం కూడా క్లియర్గా చూద్దాము. అండ్ ఇది వచ్చేసరికి సెంటు స్థలంలో కట్టిన హౌస్ మోడల్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి కేవలం సెంటు స్థలంలోనే కట్టారు. అండ్ ఊరు వచ్చేసరికి కడప అండి. మనం ఒకసారి మనం బయట గమనించినట్టయితే సింపుల్ డిజైన్స్ అనేది వీళ్ళు ఎలివేషన్ కింద యూజ్ చేశారండి. అదేవిధంగా ఇక్కడ వచ్చేసరికి మొత్తం కూడా సెక్యూరిటీ పర్పస్ వీళ్ళు గ్రిల్స్ అనేది పెట్టుకోవడం జరిగింది. ఇక ఒకసారి ఇంటి కొలతలు చూసుకున్నట్టయితే అండి ఫ్రెండ్స్, పొడవు వచ్చేసరికి 22 అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వెడల్పు వచ్చేసరికి 20 అడుగులు అనేది ఇచ్చారండి. దర్వాజా మంచి రిచ్‌గా పెట్టుకున్నారు. అండ్ డోర్ వచ్చేసరికి సింపుల్‌గానే పెట్టుకున్నారు. స్టెప్స్ కింద ఒక కామన్ బాత్రూమ్ అనేది పెట్టుకున్నారండి. ఆ స్టెప్స్ కూడా విశాలంగానే వచ్చినాయి. మీకు నేను మళ్ళీ ఒకసారి నేను చూపిస్తాను చూడండి. సో ఇక్కడ వచ్చేసరికి మీకు లోపల నుంచి గేట్ అనేది నేను వ్యూ అనేది చూపిస్తున్నాను. పైన ప్లెయిన్ సీలింగ్ అనేది చేయించారండి. అది కూడా మీకు ఒకసారి నేను చూపిస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ వచ్చేసరికి ఒక విండో అనేది వచ్చింది. వాషింగ్ ఏరియా ఇక్కడ వచ్చేసరికి. ఇంకా ఒకసారి అయితే లోపలికైతే వెళ్దామండి. సో ఫ్రెండ్స్, ఇలా మనం లోపలికి వెళ్ళంగానే మనకి మెయిన్ ఎంట్రన్స్లో కిచెన్ కనపడుతుంది. ఇది ఉత్తరం ఫేసింగ్ కాబట్టి. అదేవిధంగా ఇటు సైడ్ అయితే మీకు హాల్ అనేది ఉంటుందండి. అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ హాల్లో వచ్చేసరికి ఒక విండో ఉంటుంది. తూర్పు ఫేసింగ్లో ఒక విండో అనేది మనకి కనపడుతుందండి. సో ఇదే అది. ఈ హౌస్లో ఏంటంటే ఎక్కువ హడావుడి అనేది ఏం చేయలేదండి. చాలా సింపుల్గా అనేది హౌస్ అనేది వీళ్ళు కట్టుకోవడం జరిగింది. ఎక్కువ సీలింగ్ లైట్స్ కానీ లేదంటే ఇలా చాలా వరకు వీళ్ళు ప్రైస్ అనేది తగ్గించుకోవడం జరిగింది. సింపుల్గా వాళ్ళకి ఎలా కావాలో అలానే సింపుల్గా డిజైన్స్ అనేది చేసుకొని ప్రతి దాంట్లో కూడా మంచి క్వాలిటీ, అదేవిధంగా వీలైనంత వరకు తక్కువ ప్రైస్లోనే వీళ్ళు కంప్లీట్ చేయడానికి అయితే ట్రై చేశారు. సో మీరు ఇక్కడ గమనించవచ్చు, మొత్తం కిచెన్ కూడా ఎక్కువ స్పేస్ అనేది తీసుకోలేదు. వీళ్ళు కిచెన్ కోసం ఎక్కువ స్పేస్ అనేది తీసుకోకుండా ఒక సింపుల్గా అనేది వీళ్ళకి ఎంతైతే అవసరం ఉందో అంతవరకు వీళ్ళు దీని అనేది డిజైన్ చేసుకున్నారు. నాకు తెలిసి బెడ్రూమ్ అనేది కొంచెం పెద్దగా ఉండొచ్చు వీళ్ళకి. అండ్ అదేవిధంగా పైన కిచెన్లో కూడా వీళ్ళు ప్లెయిన్ సీలింగ్ అనేది చేయించుకున్నారు. ఇక మనం కిచెన్ నుంచి బయటికి వెళ్ళి నేను మీకు బెడ్రూమ్ అనేది చూపిస్తానండి. సో ఇది వచ్చేసరికి బెడ్రూమ్ అండి. మనం ఒకసారి లోపలికి వెళ్దాం. స్పేస్ ఎలా ఉంది అనేది ఒకసారి గమనించుద్దామండి. సో ఇక్కడ వచ్చేసరికి వీళ్ళు డబుల్ డోర్ అనేది పెట్టుకోవడం జరిగిందండి, సన్ గ్లాసెస్వి. సో ఇది వచ్చేసరికి ఇంకా వీళ్ళ బెడ్రూమ్ అండి. సో పొడవు బాగుంది, వెడల్పు కొద్దిగా తగ్గినట్టు అనిపిస్తుంది. బట్ హౌస్ పొడవు అయితే బాగుందండి. ఇంకా రూమ్లో అయితే పొడవు ఎక్కువగా ఉంది.
ఫ్రెండ్స్ ఈ హౌస్ మొత్తం కంప్లీట్ అవ్వడానికి వీళ్ళకి 10-11 లక్షల దాకా అమౌంట్ అనేది అయినాయంట ఫ్రెండ్స్. కొంచెం ఎక్స్‌పెన్సివే. ఫ్రెండ్స్ ఇదే విధంగా మీరు కూడా మీ హౌస్‌ని జగనన్న కాలనీస్‌లో అవ్వచ్చు, లేదంటే మీ కొత్త హౌస్‌ని ఇలా యూట్యూబ్ ఛానల్‌లో, నా ఛానల్‌లో మీరు ఇలా అప్‌లోడ్ చేసుకోవాలనుకుంటే నా నంబర్ కింద డిస్‌ప్లేలో నా నంబర్ ఇస్తాను. సో నన్ను కాంటాక్ట్ అవ్వండి. మీరు కూడా ఒకవేళ మీ హౌస్‌ని ఇలా వీడియోలో చూడాలనుకుంటే యూట్యూబ్‌లో నా నెంబర్‌కి మీరు మెసేజ్ చేశారంటే నేను చెప్తాను ఎలా ఏంటి అనేది. నేనొచ్చి మీకు కుదిరితే మీ దగ్గరకొచ్చి నేను వీడియో రికార్డ్ చేసుకోవడమా, లేదంటే మీరే రికార్డ్ చేసి పంపిస్తే నేను ఎడిటింగ్ చేసుకొని వాయిస్ ఓవర్ ఇచ్చుకొని నేను ఇలా అప్‌లోడ్ చేయడం అనేది ఏదో ఒకటి చేస్తానండి. ఈ ఇంటి ఓనర్ కూడా మనకి వీడియోని వాట్సాప్‌లో షేర్ చేశారండి. సో నేనిప్పుడు మన ఛానల్‌లో అప్‌లోడ్ చేస్తున్నాను. చాలామందికి ఇలా మన హౌస్‌ని కూడా యూట్యూబ్‌లో చూసుకోవాలని కొంతమందికి ఉంటుంది. అలా ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా నాకు కాంటాక్ట్ అవ్వండి. ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ కడపలో జగనన్న కాలనీలో ఒక సెంట్‌లో కట్టిన హౌస్ మోడల్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ అనేది కొట్టండండి.